గత 10 ఏళ్ల ఎన్నడూ లేని విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వసతి గృహాలు, గురుకుల పాఠశాల కూడా డైట్ మెస్ ఛార్జీలు పెంచడంతో 40% పెంచడంతో, అలాగే కాస్మెటిక్ ఛార్జీలు కూడా 200% పెంచడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రాష్ట్ర మంత్రులు అలాగే స్థానిక ఎమ్మెల్యేలు కూడా ప్రారంభించడం పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాం. మహబూబ్నగర్ జిల్లాలోని ఏదైతే మహబూబ్నగర్ జిల్లా అతి దగ్గర ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ ఈరోజు ఏదైతే డైట్కి సంబంధించిన మెస్ ఛార్జీలు పెంచుతూ ఇక్కడ మెనూను ఈరోజు స్థానిక ఎమ్మెల్యేలు కూడా ప్రారంభించిన పరిస్థితి. జిల్లాలోని కూడా దాదాపు 87 ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు కూడా ఉన్నాయి. ఈ పాఠశాలలో కూడా దాదాపు ఈరోజు మెనూ ప్రకారం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే వసతి గృహ హాస్టల్లో కావచ్చు, గురుకుల పాఠశాలలో కావచ్చు మెనూ ప్రకారం చేంజ్ చేసి కొత్త మెనూల్లో కూడా కొన్ని కొత్త మార్పులు తీసుకొచ్చి ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. వసతి గృహ హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కూడా మరికొన్ని గంటలు కూడా ప్రారంభించే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే సాంఘిక సంక్షేమ హాస్టల్ గురుకుల పాఠశాలలో మనం ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ విద్యార్థులు కూడా ఏదైతే మెనూకు సంబంధించిన ఏర్పాట్లను కూడా కొనసాగిస్తున్నారు. మరికొన్ని గంటలు కూడా స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్తో పాటు ఇక్కడ ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మెనూకు సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ ఈ గురుకుల పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపాల్ని మరిన్ని వివరాలను అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు ఏమేమి మెనూ, ఎవరెవరు పాల్గొంటారు ఈ కార్యక్రమంలో? ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు న్యూ డైట్ మా మెనూని రిలీజ్ చేయడానికి మా దగ్గరికి వస్తున్నారు. ఈ ప్రోగ్రాంతో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న డైట్ ఎన్హాన్స్మెంట్ అనేది జరిగింది. మా పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టగలుగుతున్నాం. మీరు శాలిని, ప్లీజ్ కమ్ అండ్ టెల్ యువర్ ఎక్స్పీరియన్స్, హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్. ఈ గురుకుల పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? 764 మంది విద్యార్థులు ఉన్నారు ప్రస్తుతం. మా దగ్గర ఉన్న 5th to 10th క్లాస్ స్టూడెంట్స్తో పాటు ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఎంఈసీ, సిఈసీ కోర్సెస్ ఉన్నాయి. వొకేషనల్ కోర్స్ ఉంది, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్. దీంతో పాటు మద్దూరుకు సంబంధించిన 2 బైపీసీ సెక్షన్స్ కూడా మా దగ్గర రన్ అవుతున్నాయి. టోటల్గా 764 మంది విద్యార్థినులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. మేడం, రాష్ట్ర ప్రభుత్వం డైట్ను చేంజ్ చేయాలని డైట్ విధానం తీసుకురావడం, మెనూని కూడా చేంజ్ చేస్తుంది. ఈ మార్పుల వల్ల విద్యార్థులు ఏ విధంగా ఫీల్ అవుతుంది? విద్యార్థులు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇదివరకు ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్ని ఫిల్ అయ్యి వాళ్ళు చాలా తృప్తిగా భోజనం చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు మా మెస్ లీడర్ శాలినితో మీరు డైరెక్ట్గా ఎంక్వైరీ చేయొచ్చు, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో పిల్లల మాటల్లో తెలుసుకోండి. ఇప్పటి వరకు మేమైతే చాలా బాగున్నాం. ఇంకా ఈ డైట్ వచ్చిన వల్ల ఇంకా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే పిల్లలు డైలీ 4 times రాగి జావ పెడుతున్నారు. ఇంకా ఎట్ ఏ టైం వీక్లీ 4 times ఎట్ ఏ టైం మాకు ఈవినింగ్ కూడా టీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రాగి జావ ఉంటుందో దానివల్ల మా పిల్లలకు కూడా చాలా హైజీనిక్గా ఉంటారు. ఇంకా ఐరన్ అనేది వాళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారు. సో చాలా హెల్తీగా ఉంటున్నారు. దీనివల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం దీనివల్ల. ముఖ్యంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ డైట్ని ఈ రోజుకెళ్ళి ప్రారంభిస్తుంది. అంతకుముందు మీకు ఏ విధంగా ఉండే డైట్? అంతకుముందు కొంచెం డిక్రీజ్ అయినా ఉండే. ఇంకా సో ఇది ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ మేమైతే చాలా హార్ట్ఫుల్గా మేము మా రేవంత్ రెడ్డి సార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాం. అండ్ చాలా హ్యాపీగా ఉంది. రైట్. ముఖ్యంగా అంటే ఈ మెనూలో ఏమేమి మీకు టీచర్లు ఏమైనా చెప్పారా? మెనూ చేంజ్ అయింది కదా, ఈ రోజు నుంచి ప్రారంభిస్తుంది. ఈ మెనూలో అంటే ముఖ్యంగా మీకు ఇష్టమైన ఫుడ్ ఏమైనా ఉంది అందులో? మాకు ఇష్టమైన ఫుడ్ అంటే ఇడ్లీ అండ్ బోండా ఉంటుంది. పులిహోర అయితే చాలా బాగా చేస్తారు ఇక్కడ. మేము ఎస్పెషల్లీ పులిహోర కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటాం. చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్. రైట్. మొత్తం మీద చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఏదైతే డైట్కి సంబంధించిన కూడా ఈరోజు కూడా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మరికొన్ని గంటలు ప్రారంభించిన నేపథ్యంలో కూడా ఈరోజు ఏదైతే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మనం ఉన్న విద్యార్థులను కూడా పలకరించడం జరిగింది ఆర్టీవీ. ముఖ్యంగా ఈ మెనూ చాలా ఇష్టంగా ఉంది. ఈ మెనూలో చూసిన ఐటమ్స్ చూస్తే మాకు చాలా ఇష్టంగా ఐటమ్స్ కూడా దాంట్లో ఉన్నాయని చెప్పి విద్యార్థులు తెలియజేస్తారు. ముఖ్యంగా ఈ మెనూని కూడా ఈ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. విద్యార్థుల పట్ల ప్రేమ చూపించడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే 10 ఏళ్ల పాటు కూడా మెనూలో కూడా కొన్ని మార్పులు చేర్పులు రావడం చాలా ఆనందంగా విషయం అని చెప్పి ఇక్కడ విద్యార్థులు సంతోషంగా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రామకొండ ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.